షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. జగదీశ్వరి గారు మనకి సిట్టింగ్ సర్పంచ్ గా, ఇంకా మిగతా వాళ్ళు గుండాలపేటలో నంబర్లుగా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఎందుకు జాయిన్ అయ్యారు అనేది మనం అర్థం చేసుకుంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అంటే మనకి పదవి వచ్చింది, మనం ఈ పదవి కోసం న్యాయం చేయలేకపోయామనేది ఒక ఇన్ని సంవత్సరాలు ఈ పదవి అనుభవించి మనం ప్రజలకి న్యాయం చేయలేకపోయామనేది ఒకటి అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే మనం ప్రజలకి న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి జగదీశ్వరి గారు సిట్టింగ్ సర్పంచ్ జాయిన్ చేయటం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున్న మన పరిణామాల్లో చూస్తుంటే, మన రాష్ట్రం ఏమైపోతుందని చూస్తుంటే, ఇప్పుడున్న పరిణామాల్లో మన సిట్టింగ్ కౌన్సిలర్ గారు రీసెంట్గా ఈ మధ్యనే జాయిన్ అయ్యారు. ద్వాదశి సుమతి అని ఆవిడ జాయిన్ అవ్వటం జరిగింది ఈ మధ్యనే. అయితే ఆవిడేం చెప్పారంటే, నాకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పారు. అంటే నేను ఏ పనికి కౌన్సిలర్ అయ్యానో దానికి నాకు సంతోషం లేకుండా పోయింది అని వారు ఆ విధంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఒక పదవి మనకు వచ్చినప్పుడు, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఒక టీచర్ ఉద్యోగం చేసినా కూడా మనకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం పిల్లలు పాఠాలు చెప్తాం, ఆ పిల్లలకి పాఠాలు బాగా వచ్చినప్పుడే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది, మనకు ఒక సంతోషం అనేది ఉంటుంది. అలాగే ఒక కౌన్సిలర్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ వార్డ్ని అభివృద్ధి చేయగలిగిన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ జాబ్కి సంతోషం వస్తుంది. అలాగే ఇప్పుడు కానివ్వండి, లేకపోతే మనకి కౌన్సిలర్స్ కానివ్వండి, లోకల్ బాడీస్ అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరికి ఏమాత్రం హక్కు లేదు. అయితే మన రాష్ట్రం మొత్తానికి అయినాయి. అలాగే విజయనగరంలోకి వస్తుంటే ఇంకా ఎక్కువ అయినాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రజాప్రతినిధులు అయితే ప్రతి ఒక్క విషయం వారి ద్వారానే జరగాలి. అయితే ఒక లైట్ బల్బ్ మార్చాలన్నా వారి ద్వారానే జరగాలి, ఒక ట్యాప్ కనెక్షన్ అయినా వారి ద్వారా జరగాలి, అలాగే రోడ్ అయినా వారి ద్వారానే జరగాలి. అలాగే ప్రతిదీ వారి ద్వారా జరిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ పంచాయత్ వ్యవస్థనైనా, లేకపోతే కార్పొరేషన్ వ్యవస్థ అయినా పూర్తిగా నిర్వీర్యమై, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మన మహిళలు తీవ్రంగా కష్టపడతాం. ఎందుకంటే మనం అడుగు కూడా బయట పెట్టలేని సిచ్యువేషన్ వాళ్ళు తెస్తారనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది మీరందరూ ఒక కంపారిజన్ చేసుకోవాలి. మీ ఒక్క ఓటే కాకుండా మీ ఒక్కొక్క మహిళలు ఇంకా 50 మందినో 100 మందినో ప్రభావితం చేసి అందరినీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేలా, అలాగే నన్ను గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.